వాడు జీవిత కాలంలో మాట వినకపోతే కనీసం బెడ్ మీదైనా సరే వాడు మార్పు చెంది ఆయనను అంగీకరించి నిత్య జీవానికి వారసుడయ్యే కన్ను మోస్తాడు నీ ప్రార్థనకు జవాబుగా. పిల్లల మార్పు కొరకు, పిల్లల భద్రత కొరకు నువ్వు మోసే పాత్ర తీసుకోవాలి. ఒక తల్లిగా కానీ, తండ్రిగా కానీ, లేకపోతే ఒక బిడ్డగా కానీ, నువ్వు ఎట్లా ఉన్నా సరే నీ ఫ్యామిలీలో ఒక మోసే ఉండాలి. అది నువ్వే అయి ఉంటే మంచిది. ఇంకా చెప్పాలంటే ఇంట్లో 2 మోషేలు నుండి 2 యెహోషువలు ఉన్నారు అనుకో, నలుగురు, ఇంకా సూపరు. కనీసం ప్రార్థనా పరులు కుటుంబాల్లో లేకపోతే కుటుంబాల్లో ఆశీర్వాదం ఎట్లా? కుటుంబాల్లో దేవుని ఉనికి ఎట్లా? కుటుంబాల్లో దేవుని సన్నిధి ఎట్లా? ఒక మోషే మన ఇంట్లో ఉండకుండా వాడు జాగ్రత్త తీసుకుంటాడండి. కానీ ఇది గ్రహించి